నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ కాల్వలపై రాతి బండలు వేసి మూసివేస్తే ఉపేక్షించబోమన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 26వ వార్డులో ప్రత్యేక డ్రైనేజీ నిర్వహణ కార్యక్రమం చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు, పరిశీలించిన చైర్పర్సన్. యువతకు నైపుణ్యాల ఆధారిత విద్య, శిక్షణ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా కేఎస్ఎం హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులకు దశ నిర్దేశం. బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే దిశగా మార్గదర్శకులు సిద్ధంగా ఉన్నారన్న ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఇంతకు ముందే పేద కుటుంబాలను గుర్తించేలా సర్వే చేసినట్లు వెల్లడి. పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానం అన్న ఎంపీడీఓ. తెనాలి పురపాలక సంఘం నిరంతరం చేపడుతున్న ప్రత్యేక శానిటేషన్ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 26వ వార్డులో పూడికలతో నిండిపోయిన డ్రైనేజీల నుండి వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కాల్వలపై ఆక్రమణలు తొలగించే చర్యలను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చేపట్టారు. పట్టణంలోని 26వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మూసుకుపోయి ఉన్న డ్రైనేజీల నుంచి మట్టిని, వ్యర్థాలని తొలగించే చర్యల్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ, డ్రైనేజీ కాలువల్ని బండరాళ్లతో మూసివేసి ఉంచడం వల్ల మట్టి పేరుకుపోయి నీరు పారుదల కాకుండా పోతుందని, దీనివల్ల వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపైనే నీరు నిలిచిపోయే పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు. అలా సైడ్ కాల్వలపై రాతి బండలు వేసి మూసేసిన వాటిని తొలగించడంతో పాటు ఆక్రమణలు కూడా తొలగిస్తామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. 26వ వార్డులోని శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రధాన పూడిక అనేది బాగా సిల్ట్తో బాగా అది బండల కింద పెరిగిపోతుంది జరిగింది. ఈ రోజున గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. ఎక్కడైతే బండలు వేస్తున్నాయో అవన్నీ ఓపెన్ చేసి చేపిస్తున్నాం. అలానే ఎంక్రోచ్మెంట్ కాలువల మీద ఇది కాగితాల కొట్టులాగా ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అవన్నీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి ఈ రోజున తీపిస్తాము. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా మా మున్సిపాలిటీ నుంచి మేము సక్రమంగా చేపిస్తున్నాము. అలానే మా అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన శానిటేషన్ ఇవ్వాలనేది మా ఆశయం కూడా. తప్పకుండా మీ అందరూ కూడా మీ సహకారంతో మరింత తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పాల్గొని యువతకు నైపుణ్యాల ఆధారిత విద్య, అలాగే శిక్షణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో ఎన్సీసీ విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, మొదటిసారిగా 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 15న దీన్ని జరుపుకుంటామని చెప్పారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో యువత ఉద్యోగాలు పొందలేకపోవటానికి ప్రధాన కారణం విద్య లేకపోవటం కాదని, వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాభివృద్ధి లేకపోవటమే ఉదయ్ కుమార్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కప్పల రాజారెడ్డి మాట్లాడుతూ, యువత నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఎన్సీసీ క్యాడెట్ ప్రతి సంవత్సరం తనకి ఇష్టమైన 2 నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండూరి శ్రీనివాసరావు, ఎన్సీసీ ఆఫీసర్ పరీషా సర్దార్, సీనియర్ ఉపాధ్యాయులు ఈ అంబరీషుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శుభోదయం. కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ మీ అందరికీ ఈ శుభదినం వరల్డ్ యూత్ స్కిల్ డే తరఫున అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఈరోజు మీ ప్రసంగం విన్నాను. మీ ఉత్సాహము గమనించాము. దీంతోపాటు మీకు ఈ సంవత్సరానికి టార్గెట్గా మనం అందరము కలిసి మనము ఓత్ తీసుకుందాం. ఈ సంవత్సరం మన కమ్యూనికేషన్ స్కిల్ కానీ, మన సాఫ్ట్ స్కిల్స్ కానీ, మన కంప్యూటర్ నాలెడ్జ్ కానీ నేర్చుకుంటాము. ఇప్పుడే ప్రధానోపాధ్యాయులు గారు కేఎస్ఎం హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేస్తామని చెప్పారు. దాంట్లో మనము పిఏ స్టాఫ్ను పంపించి మీ అందరికీ కావాల్సిన సాఫ్ట్వేర్ మేము ఇన్స్టాల్ చేసి ఇస్తామని ఇప్పుడే చెప్పాను. తర్వాత కావాల్సిన
ట్రైనింగ్ కూడా ఇవ్వగలము. మీరు హెచ్ఎం ప్రోత్సాహంతో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సౌకర్యాలను మనం ఉపయోగించుకొని మనంతకు మనము మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, మన నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని అభివృద్ధిలో మనము కాబట్టి మనతో పాటు నేషన్ కూడా దేశాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుని వస్తాం. మా ఎన్సిసి పిల్లలు అన్నిట్లో కూడా ముందుండాలనేది మా కోరిక. ఈ స్కూల్ నుంచి మంచి స్కిల్స్ ఈరోజు యువశక్తి మీద మన సార్ వచ్చి చాలా చక్కగా పిల్లలతో మాట్లాడిచ్చారు. పిల్లలు కూడా చక్కగా మాట్లాడి ఈ ఎన్సిసి కార్యక్రమం మా స్కూల్లో రావడం ఎంతైనా మాకు ఆనందదాయకం. మన సర్దార్ గారు ఆఫీసర్గా ఉండటం, అలాగే మా స్టాఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస గారు ఏ విధమైన పిల్లలకి ఎలాంటి సహకారమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా సిఓ గారు ఉన్నటువంటి విధానంలో సిఓ గారికి మేము మాటిస్తున్నాం. సమాజం నుండి పేదరికాన్ని పోగొట్టే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా P4 మ్యాపింగ్ చేయటము జరిగిందని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలలో విద్యా ఉపాధి కల్పిస్తూ పేద కుటుంబాల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటమే దీని లక్ష్యమని అన్నారు. మన చుట్టూ ఉన్న పేద కుటుంబాలను దత్తత తీసుకోవటం ద్వారా ఆ కుటుంబాల అభ్యున్నతికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన P4 విధానాన్ని అమలు చేసేందుకు సర్వే చేయటం జరిగిందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో తాను కూడా పర్యటించి పలు వ్యాపారస్తుల్ని, డాక్టర్స్ని, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన వారితో మాట్లాడటం జరిగిందని చెప్పారు. పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగాను దత్తత తీసుకునేవారు మార్గదర్శకులుగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే ఎంపిక చేసిన బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకొచ్చారని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. మనకి తెనాలి రూరల్లో P4 మ్యాపింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి ఉండేది. అయితే ఇప్పుడు గౌరవ సీఎం గారు ఉగాది రోజున P4 అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి అనే ఉద్దేశంతో ఇంతకుముందు P4 మీద ఒక సర్వే కూడా మనం కండక్ట్ చేసాం 1 month బ్యాక్. దాంట్లో కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయి, లైక్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, 4-wheeler ఉందా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఇట్లాంటి కొన్ని క్వశ్చనర్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఫిల్ చేసిన తర్వాత ఫంక్షనరీస్ ద్వారా ఒక సర్వే చేయించాము. క్వశ్చనర్స్ బేస్ చేసుకొని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని ఆల్రెడీ లాగిన్స్లోకి వచ్చున్నాయి. వాళ్ళందరినీ కూడాను బంగారు కుటుంబాలు అంటారు. ఎవరైతే బాగా తక్కువగా పేదరికంలో ఉన్నారో, సహాయం కోరుకుంటున్నారో వాళ్ళని బంగారు కుటుంబాలు అంటారు. అయితే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు అంటే కొంచెము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళని దత్తత తీసుకోవడం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళని వీళ్ళకి మ్యాప్ చేస్తాము. దత్తత తీసుకోవడం అంటే ఓన్లీ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం అని కాదు, కానీ డిఫరెంట్గా వాళ్ళని మనం కొంతమందికి బంగారు కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువు, ఎడ్యుకేషను వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఎవరు ఉండరు. సో మార్గదర్శి ఎవరైతే మనం హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని మార్గదర్శి అంటాము. హెల్ప్ తీసుకునే వాళ్ళని బంగారు కుటుంబాలు అంటాం. ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శికి మనం మ్యాప్ చేస్తాము. దానికోసం అని చెప్పేసి విలేజ్లో ఉండే ఎల్డర్స్ని కానీ, తర్వాత ఎంపీటీసీస్ని, సర్పంచెస్ని, ఎక్స్ ఎంపీటీసీని, ఎక్స్ సర్పంచెస్ని, విలేజ్లో ఉండే ఎల్డర్స్ని, ఎన్ఆర్ఐస్ని, తర్వాత ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళని, బిజినెస్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని వీళ్ళకి మనం మ్యాప్ చేస్తూ ఉండే కార్యక్రమం ప్రజెంట్ జరుగుతూ ఉంది. నేను కూడా నిన్న నందివెలుగులో వెళ్ళి అక్కడ మిల్స్, తర్వాత ఫర్టిలైజర్ షాప్స్, సీడ్ షాప్స్, ఇలాంటి వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ బంగారు కుటుంబాలకి వాళ్ళ వంతు సహాయం అందిస్తామని చెప్తున్నారు. సహాయం అంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనుకుంటారు. ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాదు. నేను ఒక మాస్టర్ గారిని కలిశాను నందివెలుగులో, ఆయన హిందీ టీచరు. సో ఆయన ఏమని చెప్పారంటే బంగారు కుటుంబాల్లో ఎవరైనా పిల్లలుండి మేము బంగారు కుటుంబాల్లో పిల్లలు మేము చదువు ఇంట్రెస్ట్గా వెళ్తాము అంటే అది ఫ్రీగా హిందీ ట్యూషన్స్ కానీ తర్వాత వేరే సబ్జెక్ట్స్ కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే
వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓస్లో కళ్యాణ మండపంలో ఈ నెల 18వ తేదీన కెనాన్ వర్క్షాప్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఫ్రీ సర్వీసింగ్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణను బోస్ రోడ్లోని ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ మండపంలో ఈ నెల 18వ తేదీన జరిగే కెనాన్ వర్క్షాప్ను పురస్కరించుకొని ప్రసాద్ ల్యాబ్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ల్యాబ్ అధినేత గండికోట ప్రసాద్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ధరణికోట శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవ సలహాదారు సిద్ధుల సాయినాథులు పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్క్షాప్ యొక్క ఉద్దేశాన్ని, అలాగే అసోసియేషన్ గత 22 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శుద్ధపల్లి సాంబశివరావు, కార్యదర్శి బాబీ, ట్రెజరర్ చంద్రశేఖర్, కార్యనిర్వహణ కార్యదర్శి సునీల్, పిఆర్ఓ కుర్రా మహేష్, వైస్ ప్రెసిడెంట్ గౌతమ్, జాయింట్ సెక్రటరీ దీపక్, రవి మరియు కార్యవర్గ సభ్యులు రామరాజు, చుక్కపల్లి రమణ, నాగేశ్వరరావు, చందు, చిన్ని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 18వ తారీఖున స్థానిక ఎన్జీఓస్ కళ్యాణపంలో కెనాన్ వారి వర్క్షాప్ని మన వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వర్క్షాప్లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, మెంటర్ దనిశెట్టి రాంబాబు గారు ఫోటోగ్రఫీ గురించి, క్యాండిడ్ ఫోటోగ్రఫీ గురించి పగలు క్లాసులు చెప్పనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి వీడియో ఎడిటింగ్ రంగంలో నైపుణ్యత సాధించడానికి గాను కలర్ కరెక్షన్ గురించి కూడా ఆయన క్లాసులు చెప్పనే ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా వినియోగించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మన అసోసియేషన్ ప్రారంభించి 2002వ సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఫోటోగ్రాఫర్స్ యొక్క నైపుణ్యత అభివృద్ధి చెందే విధంగా వ్యాపార రంగంలో, ఫోటోగ్రఫీ రంగంలో, ట్రేడ్ అసోసియేషన్ సంబంధించి ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి గాను అనేక విధాలుగా అసోసియేషన్ సహకరించి ఫోటోగ్రాఫర్స్ని, వీడియోగ్రాఫర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ది వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రేపు 18వ తారీఖు ప్రొఫెషనల్ వెడ్డింగ్ అండ్ ఫోటోగ్రాఫర్ మిత్రులకు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దాంట్లోని భాగంగా ఆ వర్క్షాప్కి సంబంధించిన పోస్టర్ స్థానిక ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ గౌరవ అధ్యక్షులు ధరణికోట శ్రీనివాసరావు గారు, మరి కార్యవర్గ సభ్యులు, పై ప్యానల్ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ అది ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ ఏర్పడి 22 సంవత్సరాలు అవుతున్నా మరి ఎన్నో శిక్షణా తరగతులు ఈ అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలకు ఇప్పుడున్నటువంటి కెమెరా మీద చాలా అవగాహన పెరిగినప్పటికీ అప్డేట్ అయ్యే కెమెరాల్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి మరి అందులో ఉన్న మెళుకులు తెలియజెప్పేందుకు వాడిని ఇంకా మరింత శిక్షణ పొందిన వ్యక్తులుగా తయారు చేసి మరి మన జీవితంలో జరిగేటటువంటి మధురానుభూతుల్ని మరి చక్కగా చిత్రీకరించడానికి అనుకూలంగా మరి ఈ ఫోటోగ్రాఫర్ల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం, ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. మరి ఎవరైతే ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న మిత్రులు మరి అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతాను. ఇది కెనాన్ అనే ఆ కెమెరాకి సంబంధించిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ 35వ వార్డు సభ్యులు గొడవర్తి శ్రీ సాయి హరేరాం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా వివిధ సేవా కార్యక్రమాలు స్వయంగా నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ 35వ వార్డు సభ్యులు గొడవర్తి శ్రీ సాయి హరేరాం తన 61వ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు బొర్రిపాలెం రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి 50,000 రూపాయల నగదును అందజేశారు. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీ సాయి హరేరాం, అభిమానులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున గొడవర్తి శ్రీ సాయి హరేరాం అనే నేను 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజు ఎక్కడో చోట ఏదో గుడికి చందా ఇవ్వడం అలవాటు. ఈరోజు పరిపాలన రోడ్లోని ఓంకార ఆశ్రమంలో 50,000 రూపాయలు చందా ఇచ్చి వచ్చాను. అంతకుముందు సంవత్సరం ఏమో మన కాంచకులోని గోవర్ధన స్వామి గుడి దగ్గర ఇచ్చాను.
అంతకుముందు సంవత్సరం ఏమో రామాలయంలో ఇచ్చాను. ఒకసారి ఏమో పశ్చిమగాంచి సంగుడి దగ్గర మన గాలిగోపురానికి 150 బస్తాలు సిమెంట్ ఇచ్చాను. ఇది నా యొక్క చరిత్ర. ఏదో భగవంతుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సమాజానికి మనం ఏమి ఇచ్చామనేది, ఏమి తీసుకున్నామని కాదు, మనం ఏమి ఇచ్చాం అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఇట్లా పుట్టినరోజు పెళ్లి రోజుల నాడు అన్నదానం చేసి నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. హరేరామ్ గారి జన్మదిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు హృదయంతో రావాలి, కానీ ఏదో సంపాదించాము ఏదో మన ఎమ్మటే వచ్చేది ఏమీ లేదు. ఈ 4 వచ్చేవి మనకి: దానము, ధర్మము, ఎదురువాడి సహాయం చేయడం. ఈ 4. అందులో శివలింగేశ్వర భక్త బృందం అంటే మనకు తెలియదు ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కరోనాలో వాళ్ళు ఎంత చేశారో ఏంటో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన హరేరామ్ గారు చేయాలని మనస్ఫూర్తి ఆయన భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని రంగాల వారి అభివృద్ధి ధ్యేయంగా తమ బ్యాంక్ ముందుకు నడుస్తుందని, అదేవిధంగా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు సహకారం కూడా తమ బ్యాంకుకు అదేవిధంగా లభించడం సంతోషంగా ఉందని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు అన్నారు. బ్యాంక్ ఖాతాదారుల సమావేశం మంగళవారం తెనాలి శాఖలో జరిగింది. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తెనాలిలో బ్రాంచ్ని ప్రారంభించి సంవత్సరమైన నేపథ్యంలో బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని వివిధ జిల్లాల్లో ఇప్పటికీ 34 శాఖలను స్థాపించి ఖాతాదారులకు సత్వర సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు 1710 కోట్లు వ్యాపారాన్ని చేస్తుందని తెలియజేశారు. ఖాతాదారులు, శ్రేయోభిలాషులు ఆదరణతో మరింత వినూత్న సేవలను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ఖాతాదారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఉత్తమ ఖాతాదారులను ఈ సందర్భంగా చైర్మన్ సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సమావేశంలో బ్యాంకు ముఖ్య నిర్వహణాధికారి కె శ్యామ్ కిషోర్, ఓఎస్టీ శాస్త్రి, రీజనల్ మేనేజర్ జాస్తి మురళి, తెనాలి శాఖ మేనేజర్ బొప్పన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. తెనాలి ప్రజలందరికీ నమస్కారం. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబుని మాట్లాడుతున్నాను. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి 26 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. తెనాలి బ్రాంచ్ పెట్టి 1 year కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా తెనాలిలో బ్రాంచ్లోనే కస్టమర్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా రెస్పాన్స్ చూసి, కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వేసింది. నేను మా ప్రెమిసెస్ సరిపోతుందని చెప్పి అంటున్నాను, కానీ ప్రెమిసెస్ లోపలంతా కూడా సరిపోక ఎక్సెస్ అయిపోయారు. వచ్చిన కస్టమర్స్ అందరూ వారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వారి క్వరీస్ అన్నింటినీ కూడా అడిగారు, డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకున్నారు. ఈరోజు ఈ తెనాలి బ్రాంచ్ సుమారుగా 7 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. 5 కోట్ల రూపాయలు డిపాజిట్స్, 2 కోట్ల రూపాయలు లోనింగ్ చేసాం. అలాగే గోల్డ్ లోన్లు, అన్ని మార్ట్గేజ్ లోన్లు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం కనక మహాలక్ష్మి బ్యాంకు 1700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో 1000 crores అండ్ ఆర్డ్ డిపాజిట్స్, 700 crores లోనింగ్తో 1700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఈ సంవత్సరం 14% డివిడెండ్ కూడా డిక్లేర్ చేసాం. లాస్ట్ ఇయర్ 15% డిక్లేర్ చేసాం. కంటిన్యూస్గా బ్యాంక్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కరోనా వచ్చిన సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వారు డివిడెండ్ పే చేయొద్దు అని చెప్పిన సందర్భం తప్ప కదిమా రోజులు కంటిన్యూస్గా అన్ని సంవత్సరాలు కంటిన్యూస్ డివిడెండ్ పే చేయడం జరిగింది. కాబట్టి ఇది ఫైనాన్షియలీ వెల్ మేనేజ్డ్ బ్యాంకు. మనకి రిజర్వ్ బ్యాంక్ వారు ఐడెంటిఫై చేసి మన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండానే మన బ్యాంకులు మనం పెట్టుకోవచ్చు, బ్రాంచీలు పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ గారి ఇన్స్పెక్షన్లో, స్టాట్యూటరీ ఆడిటర్ గారి ఇన్స్పెక్షన్స్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఏ గ్రేడే మనకి వచ్చింది. కాబట్టి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మీ అందరికీ, తెనాలి వాసులందరికీ మాకు బిజినెస్ పరంగా డిపాజిట్సే కాదు అన్ని రకాల లోన్లు, నేషనలైజ్డ్ బ్యాంక్స్, న్యూ జనరేషన్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్, అన్ని లోన్స్ కూడా మేము ఇస్తాం. గోల్డ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని బీసీ సంఘ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు బీసీ సంఘీయులకు అందిస్తున్న సేవలను కొనియాడారు.
వెనుకబడిన తరగతులైన బీసీ కులాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదినోత్సవాన్ని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసి కేసన శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో కేసన శంకర్రావు అత్యున్నతమైన అధికార పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను, వంగర సత్యనారాయణ, శివనాగేశ్వరరావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైన కేసన శంకర్రావు గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నాము. 70 సంవత్సరాలు వచ్చిన కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి బీసీ సమస్యల మీద పోరాడుతూ బీసీల తరపున చట్టసభల్లో వాదించడానికి ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీల తరపున వాయిస్ ఇచ్చి ఇంకా బీసీలకి రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా బీసీ సంఘీయులందరూ కోరుతున్నారు. అభివృద్ధి పథకాలు కానివ్వండి, సామాజిక గుర్తింపు కానివ్వండి, మరి ఇలాంటి వాటి కోసం వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించేదానికోసం సమాజంలో మరి వారు చేసే కృషి మరువలేనిది. మరి ఈరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరి అందరూ ప్రజల ఆశీస్సులు ఉండాలని, ఆయన ఇంకా నూరేళ్ళు చల్లగా జీవించి ఇంకా మరి బీసీలకి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి మాస సమావేశాన్ని స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల జియోన్ ఆఫ్ ఫెయిత్ వే సిటీ చర్చిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతి అధ్యక్షత వహించారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సమావేశం మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని జియోన్ ఆఫ్ ఫెయిత్ వే సిటీ చర్చిలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతిథులను అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఆ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు దిశపాముల పరంజ్యోతి మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో పాస్టర్ల ఐక్యత కొరకు ఫెలోషిప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పాస్టర్లకు కావలసిన తోడ్పాటును అందించే విధంగా అసోసియేషన్ ముందుకు సాగుతుందని చెప్పారు. మండలాల్లో సైతం అసోసియేషన్ శాఖలను ఏర్పాటు చేసే ఆలోచన వెల్లడించారు. జాన్ పాల్ మాట్లాడుతూ ఐక్యతతో అందరి ఆలోచనలతో ఈ అసోసియేషన్ సభ్యుల అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు సాగుతామన్నారు. బిషప్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ సేవకులు ఐక్యతతో ముందుకు సాగితే మంచి మేలు సిద్ధిస్తుందని తెలిపారు. రెవరెంట్ రావూరి విక్టర్ పాల్ మాట్లాడుతూ సేవకులకు ప్రాథమిక సహకారం అందించడం అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమాన్ని అసోసియేషన్ కార్యదర్శి సువర్ణరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు మల్లవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్బాబు, షెడ్రక్, నాయకులు శుద్ధపల్లి నాగరాజు, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. దేవ యొక్క తెనాలి పట్టణంలో మంచి ఫెలోషిప్ ఉండాలి, దృఢమైనటువంటి సహవాసం ఉండాలి, పాస్టర్స్ని చక్కగా గౌరవించుకోవటం, ఆదరించుకోవటం, బలపరచుకోవటం, కష్టంలో కష్టం పంచుకోవటం, ఆనందంలో ఆనందం పంచుకోవటం, అందరూ కూడా ఒకే ఆలోచన ఒకే బాటగా నడవాలి. యేసయ్యా నువ్వు తిరిగి వచ్చేంత వరకు మేమందరం కూడా ఏక ఆలోచనతో మరి ముందు సాగిపోతూ మరి మేము మరి అనేక రీతిలుగా మీరు మా పట్ల పెట్టినటువంటి బాధ్యత, భారం, ఆ యొక్క ప్లాన్లన్నీ కూడా నెరవేరాలని మేము విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక ఫెలోషిప్ని పటిష్టం చేయాలి అని మేము దేవుని దగ్గర అడిగినప్పుడు అనుకున్న రీతిగా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడు ఇక ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఫెలోషిప్ కొరకు మరి అనుదినము నిత్యము కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి యొక్క ఫెలోషిప్ విషయంలో మరి అందరూ కూడా మరి ఒకే ఆలోచనతో ముందుకు సాగాలి. ఎక్కడైతే మరి ఫెలోషిప్లు ఏర్పాటు చేస్తున్నామో అందరూ కూడా రావాలని చెప్పేసి నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కేవలం పాస్టర్స్ యొక్క ఐక్యత అండ్ సంక్షేమం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. రానున్న దినాల్లో మా యొక్క కమిటీలో అనేకమైన విజన్స్ ఉన్నాయి, అనేకమైన గురి మేము పెట్టుకొని ఉన్నాం. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రీచ్ అవడానికి చాలా గట్టి ప్రణాళిక. ఎవ్రీ వీక్ అవర్ కమిటీ మీటింగ్స్, కండక్టింగ్ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ వీక్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ taking all advices and all decisions and అందరి యొక్క ఆలోచనలు మేము తీసుకొని దీన్ని ఒక మంచి విధానంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది పాస్టర్లందరికీ
ఈ యొక్క అసోసియేషన్కి స్వాగతం చెప్తున్నాం. ఏ ఒక్క సేవకుడు కూడాను విచారించవలసిన అవసరం లేదు, ఎవరు కూడాను అపోహలు చెందవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ఫుడ్ స్టేజ్ దగ్గర నుంచి టాప్ స్టేజ్ వరకు కూడాను ఉన్నటువంటి ప్రతి వారి కూడాను ఇటువంటి ఆదరణ కలగాలని ఈ సహవాసం ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ఆత్మీయ మేలు. పైగా ఇంకోటి ఏంటంటే సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి అనే మాటల ప్రకారంగా ఈ నెల 16వ తేదీ నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ పట్టణ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్కు నోటీసును అందజేసింది. గత 2 నెలలుగా తమ సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని కమిటీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ నుంచి ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె నేపథ్యంలో తాము కూడా 16వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తెనాలి కమిటీ వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు సిఐటియు ఆధ్వర్యంలో నోటీసును అందజేసింది. కార్మికుల జీతాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇంతకు ముందు ఇచ్చిన హామీలకు జీవోలు జారీ చేయాలని, తదితర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె నోటీసుని ఇచ్చిన వారిలో సిఐటియు నాయకులు హుసేన్ వలీ అండ్ సురేష్ బాబు, ఇంజనీరింగ్ పట్టణ కమిటీ కార్యదర్శి సిహెచ్ దిలీప్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం ప్రదీప్ కుమార్, పి చక్రి, షేక్ గౌ, సిహెచ్ గోపీకృష్ణ, ఎం సతీష్, డి శ్రీధర్, ఎం కృష్ణ, షేక్ భాషా, ఎన్ గోపీచంద్, ఎం సునీల్, షేక్ కరీం, జి గోపీనాథ్, ఎం రాజేష్, వి ఉపేంద్ర తదితర నాయకులున్నారు. అంటే తాము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు. ఈ రోజున పరిస్థితుల్లో 15,000 జీతంతో బతకడం అంటే ఎలా జీవించాలని కూడా ప్రజలు ఆలోచించాలి, అలాగే ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి. కనుక తప్పనిసరైన పరిస్థితుల్లో అనివార్యంగా సరే కార్మికులు ఈనాడు రాష్ట్ర స్థాయిలో అన్ని ముఖ్య పట్టణాలను కూడా సమ్మెలకు వెళ్ళారు. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో కూడా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వివిధ రకాల ఉన్న కార్మికులు మొత్తం వాళ్ళందరూ కూడా రేపటి నుంచి తెనాలి పట్టణం కూడా సమ్మెలకు వెళ్ళబోతున్నారు. కనుక తెనాలి పట్టణ ప్రజలు ఈ సమస్యను గుర్తించి వీళ్ళని సమస్యలను కూడా అవగాహన చేసుకొని మా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తెనాలి పట్టణంలో ఉన్న వివిధ రకాల మేధావి వర్గాన్ని మొత్తం అందరూ కూడా వ్యవసాయ పనులు ముమ్మరం కాకముందే విద్యుత్ శాఖ అధికారులు రైతులకు మంజూరు చేసిన వ్యవసాయ మోటార్లను వెంటనే అమర్చాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిఈ విద్యుత్ చిరంజీవిని కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ సాగుకు పొలంలోకి సాగునీరు చేరకముందే విద్యుత్ శాఖ అధికారులు రైతులకు మంజూరు చేసిన విద్యుత్ మోటార్లను అమర్చాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. ఈ మేరకు విద్యుత్ చిరంజీవిని కలిసి వినతి పత్రం అందించిన ఆయన తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన విద్యుత్ మోటార్లను వ్యవసాయ సాగు ముమ్మరం కాకముందే అమర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, అలాగే పి రంగారావు, కేవీ స్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. తెనాలి పాత డివిజన్ ఏరియా తెనాలి కానీ వేమూరు కానీ అటు దుగ్గరాల నియోజకవర్గం ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయంలో రైతులకి మిగతా ఏరియాల్లో చాలా వరకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉండే మోటార్లు అంతా 9 గంటలు ఇవ్వని 8 గంటలు ఇవ్వని ఇప్పుడు కూడా లంకల్లో ఉండే కానీ ఈ ప్రాంతం తక్కువ. ఇప్పుడు మనకేంటంటే ఈ వెనక రోజులు నార్మల్ పోసేవాళ్ళం ఇంజన్ల మీద, అలాగే ఇప్పుడు ఎద చేసినప్పుడు కూడా ఎండిపోతుంది. మనం మీకు తెలుసు, మన ఈ గారికి కూడా చెప్పాం. తర్వాత కొంచెం వాటర్ వస్తుంది కొంతమంది. తర్వాత మరలా వర్షం తక్కువైనప్పుడు ఈ వెనక వాడికి నీటి సదుపాయం తక్కువగా ఉన్నప్పుడు, వర్షం లేనప్పుడు ఎలక్ట్రిసిటీ మోటార్లు కనుక తొందరగా కనెక్షన్ ఇస్తే కొంతమందికి అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ఇస్తే అది ఉపయోగపడుతుంది రైతులకి. ఈరోజు రైతులంతా చాలా బాధపడుతున్నారు కాబట్టి. రెండోది ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మన పోయినసారి కూడా ఈ గారు చెప్పారు, మేము ఎంకరేజ్ చేస్తున్నాం సోలారు ఇది అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని శాంక్షన్ చేశారు. ఆ చేసినవి కూడా కొన్ని స్తంభాలు వేశారు కొన్ని చాట. అవి కూడా తొందరగా కండక్టర్లు పంపించి కనుక తొందరగా ఇస్తే ఈ సంవత్సరానికి ఉపయోగపడుతుంది. ఇంకొక 20 రోజులు 4 రోజులు పడితే చాలా నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఈ కనెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళటానికి కూడా ఇంక నీళ్ళలో ఏమి వెళ్తామంటారు. మరలా ఎప్పుడుకో జనవరి ఫిబ్రవరి అయిపోతాయి. ఈ సంవత్సరం వాడుకునే విధంగా ఈ గారిని మేము రిక్వెస్ట్ చేసేదండి, తన పరిధిలో ఉండే ఏరియా మొత్తం అటు వేమూరు సైడ్ అవ్వండి ఇటు అవ్వనండి మొత్తం కూడా తొందరగా ఆ వేసిన కనెక్షన్ శాంక్షన్ అయిన కనెక్షన్లన్నీ ఆ స్తంభాలు బాతిచ్చి అవసరమైనవన్నీ కూడా నిష్పక్షపాతంగా అచ్చంగా మేము ఏదో టీడీపీ వాళ్ళకి ఇచ్చామో లేదా ఇంకో జనాలకి ఇచ్చామో అనేది కాకుండా ఎవరికైనా కానీ మొత్తానికి ఇచ్చేసి తొందరగా ఆ కనెక్షన్లు కూడా ఆన్లైన్ చేసేసి కనెక్షన్లు కూడా కనెక్షన్ చేసి రిలీజ్ చేసేస్తే ఆ వైరింగ్ కూడా కనెక్షన్ పెట్టేస్తే రైతులు ఈ సంవత్సరం నుంచి ఉపయోగపడతారని చెప్పేసి మేము
రిక్వెస్ట్ చేస్తూ ఈ గారిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే తొందరగా మీరు యూటిలైజ్ యువర్ ఆఫీసెస్. మన వ్యవసాయానికి చాలా కనెక్షన్లు ఇస్తున్నాం. మనకు పెయిడ్ పెండింగ్ ఇవి ఇస్తున్నాము. ఏమూరు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి మండలం, ఇవన్నీ మండలాల్లో కూడా అగ్రికల్చర్ సర్వీసులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి అన్నీ కూడా ప్రియారిటీ లెక్కలు ఇస్తున్నాము. సాంబశివరావు గారు చెప్పినట్టుగా వాళ్ళు చాలా వరకు పోల్స్ ఎత్తిచ్చాము. ట్రాన్స్ఫారాలు కొన్నిటికి ఇచ్చాము, ప్రియారిటీ వైజ్ ఇస్తున్నాము. ట్రాన్స్ఫారాలు, తీగలు అన్నీ కూడా ఇస్తున్నాము. వారు చెప్పిన విధంగా మిగతా డబ్బులు కట్టిన వాళ్ళందరికీ కూడా తొందరగా కనెక్షన్లు ఇస్తే వారు కూడా సీజన్లో వాడుకుంటారు. మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాము. పై వాళ్ళకి ఇండియన్స్ పంపించాము, ప్రియారిటీ బేసిస్లో ఇస్తున్నారు. తప్పకుండా వారు చెప్పినట్టుగా అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయించి రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా మనం చేద్దామని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ. తెనాలి మారిస్పేట్లోని అప్పర్ వార్పులో జనసేన యువజన నాయకులు గ్యాలం వేణు 48వ పుట్టినరోజు వేడుకలను నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన యువజన నాయకులు గ్యాలం వేణు పుట్టినరోజు వేడుకలను విశేషంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన జనసేన పార్టీ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, తోటకూర చిట్టిబాబు, తోటకూర బాబురావు, వల్లెం మురళి, నన్నపనేని రాంబాబు, కొందారు వాసు, తోటకూర హరీష్, గ్యాలం సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ టింబర్ మర్చెంటు, మరి మా టింబర్ అసోసియేషను మెంబరు, అలాగే కాపునాడు సెక్రటరీ అయినటువంటి గ్యాలం వేణు గారి 47వ జన్మదినం సందర్భంగా గ్యాలం వేణు గారి షాప్లో కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, అలాగే సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే వేణు, అలాగే అందరి మన్ననలు, అందరి వాడుగా అందరి మన్ననలు అందుకున్న వేణు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని, మరి ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యాలతో ఆయన్ని చల్లగా చూడాలని, అలాగే ఆయన కుమారుడు కుమార్తె మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళిద్దరికీ కూడా ఈ విధంగా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, అనేక సహాయ కార్యక్రమాల్లో కూడా కరోనా వంటి విపత్తు సందర్భాల్లో కూడా ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఒక కాపు పట్టణ అధ్యక్షుడు అయినప్పటికీ కులమత భేదం లేకుండా అందరినీ కూడా హక్కున చేర్చుకుంటూ ఒక నేతగా, యువనేతగా ఎదుగుతున్నటువంటి మా వేణువుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అతను భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే వారి కుటుంబం ఆయురారోగ్య భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా వారి మిత్రబృందం తరఫున, అలాగే మా పట్టణ జనసేన అధ్యక్షులు తోటకూర వెంకట రమణరావు గారి తరఫున అందరి తరఫున కూడా ఆయనకు మా కోట కేశవరావు గారు యువజన నాయకుడు. కుచ్చిలపాడు గ్రామానికి చెందిన పి నాగరాజు తెనాలిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన పెద్దగాదిలబర్రు తెనాలి మధ్య నడిచే బస్సు మంగళవారం సాయంత్రం బస్టాండ్ వైపు వెళ్తున్న సమయంలో నాగరాజు తన బైక్ని టర్నింగ్ తిప్పే సమయంలో అదుపు తప్పి పడిపోవడంతో బస్సు వెనుక చక్రం కింద కాలుపడి బాగా చీరుకుపోయింది. కుచ్చిలపాడు గ్రామానికి చెందిన పి నాగరాజు మంగళవారం సాయంత్రం తెనాలిలోని ఆలపాటి వారధి సమీపంలో డివైడర్ వద్ద బైక్ను టర్నింగ్ తిప్పే సమయంలో పడిపోయాడు. దీంతో బస్టాండ్ వైపు వెళ్తున్న బస్సు వెనక చక్రం కింద నాగరాజు కుడికాలు పడటంతో బాగా చీరుకుపోయింది. స్థానికులు వెంటనే 108ని అంబులెన్స్ పిలిపించి తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యాక్సిడెంట్ అయిన నాగరాజుకి వైద్యులు వెంటనే వైద్య చికిత్సలు అందించారు. ప్రస్తుతం తెనాలి వైద్యశాలలోనే నాగరాజు చికిత్స పొందుతున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రైనేజీ కాల్వలపై రాతి బండలు వేసి మూసివేస్తే ఉపేక్షించబోమన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 26వ వార్డులో ప్రత్యేక డ్రైనేజీ నిర్వహణ కార్యక్రమం చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు, పరిశీలించిన చైర్పర్సన్. యువతకు నైపుణ్యాల ఆధారిత విద్య, శిక్షణ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా కేఎస్ఎం హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులకు దిశ దశ నిర్దేశం.
బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే దిశగా మార్గదర్శకులు సిద్ధంగా ఉన్నారన్న ఎంపీడీఓ అత్తోట దీప్తి. ఇంతకు ముందే పేద కుటుంబాలను గుర్తించేలా సర్వే చేసినట్లు వెల్లడి. పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానం అన్న ఎంపీడీఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.